హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే ఫిష్ చారు చేస్తున్నానండి. అది ఎలా చేయాలో చూడండి. నేను రవ్వ చేప తీసుకున్నానండి, 2 kgs తీసుకున్నాను. మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. మనము పులుసు చేస్తాను నేను చారు కోసము. దీనికి కూడా ఉప్పు కారం కలిపి పెట్టుకోవాలి. దీనికి ఎలా కలుపుకోవాలంటే సేమ్ ఫ్రై లాగానే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకోవాలి, 1 స్పూను. కొంచెం సాల్ట్ తీసుకోవాలి, 1/2 స్పూను. 1 స్పూను కారం తీసుకోవాలి. తీసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని వీటికి కూడా ఇట్లనే పెట్టేసుకోవాలండి. కొంచెం కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. కారము, అల్లం వెల్లిపాయ పేస్ట్, సాల్ట్ ఈ 3 కలుపుకొని మంచిగా గిన్నెలో ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చారు చేస్తాం. చారు కావాల్సింది 1 గుప్పెడు చింతపండు తీసుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ పుట్నాలు కావాలి, 1 టేబుల్ స్పూన్ మెంతులు కావాలి, కొంచెం సాజీరా, ఇలాచి, లవంగాలు 5, ఇలాచి 5, కొంచెం చెక్క, కొంచెం కారం, సాల్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తానండి, చూడండి. ఇవన్నీ వేయించుకోవాలండి. వేయించుకోవడానికి ముందుగా మనము ముఖ్యంగా ఫిష్ చారుకు మెంతులు అండి, ముఖ్యంగా టేస్ట్ మంచిగా వస్తాయండి. 1 స్పూన్ మెంతులు తీసుకోవాలి. ఇవి మంచిగా వేయించుకోవాలండి. ఇవి వేయించుకుంటేనే మంచి స్మెల్ వస్తుంది. మెంతులు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు 2 స్పూన్ల పుట్నాలు వేసుకోవాలండి. ఇంకా సాజీరా ఇవన్నీ ఉన్నాయి కదండి, చెక్క ఇవన్నీ ఇవి వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలి. మాడిపోవద్దు, దగ్గర ఉండి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోవాలండి. ఇది కొంచెం చల్లారనివ్వాలి. ఇది ఒక గిన్నెల చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాము. ఒక 3 ఆనియన్స్ తీసుకున్నానండి, చిన్న సైజువి. 3 టమాటాలు తీసుకున్నాను. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. 2 కలిసి ఈ విధంగా ఫ్రై కావాలండి. ఫిష్ చారుకు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ మసాలాతో పాటు ఈ మసాలా వేయించుకున్నాం కదండి, ఇది చల్లారాలి. ఇది చల్లారేంత వరకు ఇది కూడా చల్లారి పెట్టుకున్నాను, నేను ముందే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకుందాము. ఇది చల్లారిందండి, మిక్సీకి వేసుకుంటున్నా. ఇది వేసుకున్న తర్వాత అవి వేసుకుందాము, పల్లీలు అవి చల్లారినాయండి. మిక్సీ వేసుకుందాము. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కొంచెం రెడ్గా అయినాయి. నేను 1 టేబుల్ స్పూన్ పెద్దది అల్లం వెల్లిపాయ వేసుకున్నాను. మంచిగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి పొడుగు కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రై అయిపోతేనే మనం మసాలాలు పేస్ట్ వేసుకున్నాం కదా, పల్లీలు పుట్నాల పప్పు అది వేసుకున్నాం పేస్ట్, టమాటా ఆనియన్స్ పేస్ట్ వేసుకున్నాం కదా, అది కూడా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని ఇది కూడా వేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై కావాలండి. మళ్ళీ ఒకసారి ఈ కొద్దిగా నూనెలో ఉడికిన తర్వాతనే అప్పుడు చింతపండు రసం వేసుకోవాలండి. ఇప్పుడు చింతపండు రసం ఇందులో పిండుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపటికి చింతపండు రసం ఇందులో పిండుకోవాలి. పిండుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ గ్రేవీ సరిపోతుందండి మంచిగా ఫిష్కి. మాడనీయకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. హైలో పెట్టి చేసుకుంటే మాడనీయదు అస్సలు. ఇంకా చింతపండు మనం తినేదాన్ని బట్టి వేసుకోండి.
ఏ కూర అయినా ఇప్పుడు ఈ చారు కూడా గ్రేవీ మొత్తం ముక్కలు మునిగేంత వరకు గ్రేవీ తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అన్నీ కలిసినాయి కదా, దీంట్లో మనం కారం సరిపడా వేసుకోవాలండి. నేను 2 టేబుల్ స్పూన్స్లో కారం వేసుకుంటున్నాను. నేను ముందే ముక్కలకు కలిపి పెట్టుకున్నాను కదండి, దాన్ని బట్టి వేసుకోవాలండి. పులుపు చింతపండు వేసినాం కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇదంతా వాటర్లో మంచిగా కలిసేంత. గ్రేవీ తక్కువ అనిపిస్తే మీకు తక్కువ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను ముక్క మునిగేంత వరకు అయితే నాకు అంతా తెలుసు కాబట్టి నేను గ్రేవీ సరిపడా వేసుకున్నాను. ఉప్పు కారం అంతా మంచిగా ఉందో ఒకసారి టేస్ట్ తీసుకోవాలి. బాగుంది, కొంచెం సాల్ట్ తక్కువ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. ఇవి మసిలినాక మనం అప్పుడు ముక్కలు వేసుకోవాలి. చారు మసిలిందండి, జాగ్రత్తగా పీసులు వేసుకోవాలి. దీంట్లో మనం ముందే కారం సాల్ట్ కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని తినదాన్ని బట్టి చూసుకొని వేయండి. 1 స్పూను ఫిష్ మసాలా తీసుకున్నాను, ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఫిష్ మసాలా ఇవి వేసి ఇప్పుడే కలిపేసుకోవాలి, మన తర్వాత కలపొద్దు. ముక్కలు మునిగేంత వరకే సరిపోతుందండి. ఇదంతా టైం ఏం పట్టదు, మటన్ చికెన్ లాగా తొందరగానే ఉడికిపోతుంది. సిమ్లో పెట్టి 10-15 నిమిషాలు అట్లా ఉడికిస్తే సరిపోతుందండి. ఎక్కువ ఉడకాల్సిన పని ఏం లేదు. ఇది ఫిష్ చారు రెడీ అయిందండి. ఈ విధంగా ఫిష్ చారు రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే విధంగా వచ్చేస్తే అయిపోతుందండి. మనం చిన్నగా ఇట్లా సైడ్కి తీసుకోవాలి అంతే. ఏం మధ్య మధ్యలో కలపాల్సిన అవసరం కూడా ఏం లేదు. కొంచెం గ్రేవీ ఈ విధంగా ఉన్నట్లయితే చూసుకోండి. మంచి చిక్కగా ఈ విధంగా వస్తుంది. చారు కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు రెడీ చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇష్టంగా